సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పండగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను అందిస్తున్నారు. వీరంతా హుస్నాబాద్ కు చెందిన మైనర్ యువకులు అని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కవిత, ఈ సిద్దిపేట జిల్లాలో సంక్రాంతి పండుగ పూట భోగి రోజు ఒక తీవ్ర విషయం అని చెప్పుకోవచ్చు. యశ్వంత్ అనే ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందినట్టు ఆ కుటుంబంలో విషాదం చెలరైంది. ఉస్మానాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్తున్న కారు ఒక 3 పల్టీలు కొట్టి బోల్తా పడ్డ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అయితే మొత్తంగా వీళ్ళు ఉస్మానాబాద్ నుంచి కరీంనగర్కి వెళ్తున్న క్రమంలో 4 యువకులు ఈ కారులో ఉన్నారు. అయితే అక్కడ యశ్వంత్ అనే యువకుడు దుర్మరణం చెందగా మరో 3కి తీవ్ర గాయాలైనాయి. వారి 3ని కూడా ఇప్పుడు ఉస్మానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి. మరొక వైపు పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, అత్యేగమే కారణం అన్నట్టుగా మాత్రం ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైన దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి.